మీ పిల్లల హైట్ పెరగడం లేదా? అయితే ఇదే కారణం కావచ్చు. చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు ఎదగకపోతే ఇంకా టైం ఉంది కదా పెరుగుతాడులే అని నెగ్లెక్ట్ చేస్తుంటారు. కాకపోతే ఇది ప్రతిసారి కరెక్ట్ కాకపోవచ్చు. పిల్లల ఎదుగుదల అనేది పేరెంట్స్ హైట్ మీద ఆధారపడి ఉంటుంది. పేరెంట్స్ షార్ట్ గా ఉండేటట్టయితే పిల్లలు షార్ట్ గా ఉండే అవకాశం ఉండొచ్చు. ప్రతిసారి పేరెంట్స్ పొట్టిగా ఉండడం వల్లే పిల్లలు పొట్టిగా ఉన్నారని అనుకోవడంలో కరెక్ట్ కాదు. ఎందుకంటే పిల్లల ఎదుగుదలకి మనకి జెనెటిక్స్ ఎంత ఇంపార్టెంటో దాంతో పాటు హార్మోన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. పిల్లల ఎదుగుదలలో గ్రోత్ హార్మోన్, థైరాయిడ్ హార్మోన్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. వీటిలో డెఫిషియన్సీ ఉండేటట్టయితే మన పిల్లల ఎదుగుదలలో లోపం కనిపించవచ్చు. వీటితో పాటు ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ, లేదంటే సీలియాక్ డిసీజ్ అని తిన్నది అరగకపోవడం లాంటి సమస్యలు ఉన్నా కూడా పిల్లల ఎదుగుదలలో తేడా ఉండొచ్చు. వీటితో పాటు విటమిన్ డి డెఫిషియన్సీ లాంటివి ఉన్నా కూడా పిల్లల ఎదుగుదలలో లోపం ఉండొచ్చు. ప్యూబర్టీ అంటే సరైన సమయానికి వయసు రావడం కూడా హైట్ విషయంలో చాలా రోల్ ప్లే చేస్తుంటుంది. కాబట్టి నేను పైన చెప్పినవన్నీ పిల్లలు పొట్టిగా ఉండడానికి కారణాలు కావచ్చు. అందుకే పిల్లలు కరెక్ట్ గా ఎదుగుతున్నారా లేదో తెలుసుకోవాలి అంటే ప్రతి ఏడాది పిల్లల హైట్ ని చెక్ చేసుకోవడం మంచిది. అలా చేయడం వల్ల ఒకవేళ హైట్ పెరిగినట్టయితే మనం ముందుగానే కనిపెట్టి సరైన ట్రీట్మెంట్ ఇస్తే నార్మల్ హైట్ కి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అదే లేటుగా 18 ఏళ్ళ వయసులో కనిపెట్టినట్టయితే మనం హైట్ తక్కువ ఉన్నారని కనిపెట్టినా కూడా పెద్దగా ట్రీట్మెంట్ చేసే ఆప్షన్ ఉండకపోవచ్చు. ఇప్పటి నుంచి ఎవరైనా పిల్లలు పొట్టిగా అనిపిస్తున్నారు అంటే ముందుగానే ప్రతి ఏడాది మానిటర్ చేసుకోండి. మానిటర్ చేసినా కూడా పెద్దగా ఎత్తు పెరగట్లేదు అనిపిస్తే మాత్రం మీ దగ్గరలో ఎండోక్రైనాలజిస్ట్ ని సంప్రదించండి. థ్యాంక్ యూ.